ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నా సిగ్గు నా లజ్జ. నమస్తే, భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు మళ్ళీ మన భోసుడికే గాడు, లోఫర్ నా కొడుకు, అదేనండి ప్రశ్నగాడు, సోడా బుడ్డి సాలే పొట్టుబుడెంకాయ గాడు, మళ్ళీ రాధా మనోహర్ దాస్ ఒక సన్యాసిని పట్టుకొని ఈయన ప్రతాపం చూపిస్తున్నాడు అనమాట. లుచ్చా నా కొడుకు ఒక సన్యాసిని పట్టుకొని ఆ సన్యాసి మీద వీడియో ప్రతాపం చూస్తున్నామంట. పొట్టుబడం కాయకూడదు అది, ఎందుకంటే వేరే వాళ్ళు దొరకదు కదా ఆయనకి. వేరే వాళ్ళ మీద ప్రతాపం చూపడానికి దమ్ము లేదు కదా. దమ్ము ఉంటే మాలాంటి వాళ్ళ మీద చూపించాలి కదా. వీరి తీట అంతా యూట్యూబ్లో కూర్చుకునేసి అరుచుకుని ఇష్టం వచ్చినట్లు తిట్టుకేసి చీట తీర్చుకునికేసి సంతోషపడుతుంటాడు అనమాట. అల్పజీవీడు కదా ప్రేక్షకులు. సో రే సోడా బుడ్డి సాలేగా పొట్టబుడెమకాయ, లోఫర్ నా కొడక, నీకు దమ్ముంటే నీకు ఒక్కరికి వస్తారా మాట్లాడడానికి? ఒక సన్యాసిని పెట్టుకుని లోఫర్ నా కొడక అను. మా అనలేమరా నిన్ను లోఫర్ నా కొడక, డాఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, గాడిద నా కొడక. నీకన్నా ఎక్కువ బూతులు పెడతాం రా మేము కూడా. ఎలా ఉంటే అలా మా హిందువులు, నువ్వు ఎలా ఉంటే అలాగే మేము, ప్రతి చర్య ఉంటుందిరా భోసుడికి కదా ప్రేక్షకులు. సో చూద్దామంటే ఈరోజు వీడు ఏమేమి మాట్లాడుతున్నాడు మన రాధా మనోహర్ దాస్ గురించి. ఈయన ప్రతాపం చూపిస్తున్నాడు అనమాట రాధా మనోహర్ దాస్కి. మళ్ళీ ఈ పొట్ట బుడిమక్కాయి లోఫర్ నా కొడుకు మీద మళ్ళీ మన ప్రతాపం ఎలా ఉంటుందో చూపిద్దాం. మరి వచ్చారా సోడా బుడ్డి పొట్ట బుడిమకాయగా, ఒరే ఎర్రకండవా వచ్చాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత హీనంగా మాట్లాడతాడంటే, లెటర్స్ రోడ్డు మీద వెళ్తాను అనుకోండి, నీ పేరేంటి, నీకు ఎందుకు చెప్పాలరా లోఫర్ నా కొడక, ఎందుకు చెప్పాలరా నీకు పేరు? ఒరే లోఫర్ నా కొడక, నిన్ను అడగలేదు కదా ఆయన పేరేంటని. ఎవరు నడితే నీకెందుకు మండుతుంటారా సాలే? ఆయన పేరు అడిగి వాడు క్రిస్టియన్ అయితే, వాడు ముస్లిం అయితే హిందూ ధర్మంలోకి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, ధర్మ ప్రచారం చేస్తున్నాడు రా భోసుడికి. లోఫర్ నా కొడక, నీకేం నొప్పైందిరా? ఇప్పుడు క్రిస్టియన్ నా కొడుకులు మత ప్రచారం చేస్తున్నారు లేదరా? అలాగే రాధా మనోహర్ దాస్ హిందువులుగా కన్వర్ట్ చేయడానికి వాడిని పేరు అడతాడరా. వాడు క్రిస్టియన్ అయితే వానికి క్రిస్టియన్ గురించి బైబిల్ గురించి అంత చెప్పికేసి మళ్ళీ హిందూ ధర్మంలోకి తీసుకోవడానికి ఆయన మత ప్రచారం చేస్తున్నాడు రా. నీకు వచ్చిన నొప్పి ఏంట్రా భోసుడికి నా కొడక కదా ప్రేక్షకులు. ఇప్పుడు క్రిస్టియన్లు నా కొడుకులు మత ప్రచారం చేస్తున్నాడు లేదా? మళ్ళీ ఈడు ఎవరు మన రాధా మనోహర్ దాస్ గారు వాడిని అడుగుతాడు, పేరు అడుగుతాడు, వాడు హిందువా ఈ క్రిస్టియన్ ముస్లిం అని అడుగుతాడు. అడిగి మళ్ళీ వాడిని మత ప్రచారం చేయాలి కదా, వానికి ధర్మ బోధన చేయాలి కదా. అడుగుతాడు, నీకు వచ్చి నొప్పి ఏంట్రా లోపల లోఫర్ నా కొడక, నీ ఓటర్ అడగడానికి లోఫర్ నా కొడక. ఎందుకు చెప్పాలరా? నీ పేరే ఉన్నా, నీ ఒరిజినల్ పేరా బ్రోకర్ నా కొడక, నీ పేరేంటి? వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, కొన్ని వీడియోస్ వీడికి నాకు మళ్ళీ పంపించారు. ఇంతకుముందు వీడికి ఒకసారి బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు కొద్దిగా చల్లబడ్డాడు. ఈయన ఈ గాండు వీడు చల్లబడ్డాడు. వీడు చూడండి, వీడియోస్ చూడండి. వీడు మొన్న వీడు బ్రతికేం బతుకంటే ఈ పొద్దున్న లేస్తే అడుక్కు తినే బతికే వీడిది. ఒరే భోసుడికి లోఫర్ నా కొడక, సన్యాసులు అంటేనే అడుక్కు తినేదేరా. నువ్వేం చెప్తావురా? నువ్వు కూడా యూట్యూబ్లో అడుక్కుంటున్నావు కదరా. వాళ్ళ మీద వీళ్ళ మీద వీడియోలు చేసుకొని బ్రతుకుతున్నావు కదా, నువ్వు కూడా అది కూడా అడుక్కుని తినే టైపేరా. మరి గౌతమ్ బుద్ధుడు కూడా అడుక్కుని తిన్నాడరా. అంటే అడుక్కుని తినడం అంటే ఏంటి? భిక్షాటం చేసి బ్రతకడం. గౌతమ్ బుద్ధుడు కూడా అడుక్కుని తినేవాడే కదా. ఎవరా భోసుడికి లుచ్చా నా కొడక. గౌతమ్ బుద్ధుడు కూడా రాజ్యాన్ని సంసారాన్ని మొత్తాన్ని వదిలేసి రాజుగా ఉన్న అతని భిక్షం ఎత్తుకొని బతికాడు. ఆయన పొద్దున్న లేసి భిక్షం ఎత్తుకొని బతకడమే ఆయన పని. అంటే భిక్షాటనం చేసే తప్పరా ఎవరా భోసుడికి? పొద్దున్న లెగిస్తే అడుక్కు తినే బ్రతికే. ఏం అడుక్కు తింటాడు? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అడుక్కోవటం. హిందూ మతాన్ని నమ్మే కొంతమంది అమాయకులు ఉంటారు కదా, ఇలాంటి నా కొడుకుల్ని బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు అనుకునే కొంతమంది అయినా సరే, లేదా వీడేదో హిందూ మతాన్ని ఉద్ధరించేస్తున్నాడు అని అనుకునే వాళ్ళు సరే, గుర్తుపెట్టుకోండి హిందువులరా, హిందూ మతాన్ని ఇలాంటి
పుండాకోరు నా కొడుకుల వల్లే వేరే మతస్థులు తిట్టుకుంటా ఉంటారు. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. ఎందుకంటే మీరు హిందువులైనా, మీరు క్రిస్టియన్స్ అయినా, మీరు ఇస్లాంని నమ్మే ముస్లిమ్స్ అయినా సరే, మీరు మీ దేవుణ్ణి పూజించుకుంటారు, మీరు ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు, గుళ్ళకి వెళ్తారు, చర్చెస్కి వెళ్తారు, లేకపోతే శివాలయాలకు వెళ్తారు, రామాలయాలకు వెళ్తారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ బయటకు వచ్చి మీ దేవుడు గొప్ప అని చెప్పని ప్రతి ఒక్కడు ముడ్లో ఏలు పెట్టి వాసన చూసే ఇలాంటి లత్కోరు నా కొడుకుల వల్ల కాదా 2-3 మతాల మధ్యలో మతం యొక్క సామరస్యం లేకుండా పోయేది? నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. ఒరే లత్కోర్ నా కొడక, మరి రాధా మనోహర్ దాసు పోయేతోళ్ళని వచ్చోళ్ళని ముడ్లో ఏలు పెట్టి అంటున్నావు కదా గాడిద కొడక. లత్కోర్ భోసుడికే నా కొడక, లోఫర్ నా కొడక, బ్రోకర్ నా కొడక. మరి క్రిస్టియన్స్ నా కొడుకులు చేసేది ఏంట్రా? క్రిస్టియన్ నా కొడుకులు చేసేది ఏంటి? పాస్టర్ నా కొడుకులు మత ప్రచారం చేసేటప్పుడు ఏం చెప్తారా లంజ కొడుకులు? హిందూ దేవుడు కాదు, వాళ్ళు రాయి రప్పలు, వాళ్ళు శైతాన్లు అంటారు కదరా గాడిది లంజా కొడక. మళ్ళీ అది వినలేదురా నువ్వు? ఎవరో భోసుడికి మళ్ళీ దాని నుండి మత ప్రచారం, మత సామరస్యం దెబ్బతిన్నదరా. హిందువుల దగ్గరికి వెళ్ళి హిందువులకి వాళ్ళు రాళ్ళు రప్పలు శైతాన్లు అని చెప్తారు కదరా గాడిద కొడక. భోసుడికి లత్కోర్ నా కొడక. మళ్ళీ అది హిందువులు మత సామరస్యాన్ని దెబ్బతీయదరా? ఏమంటారు ప్రేక్షకులు? ముందు మొదలుపెట్టింది ఎవర్రా? భారతదేశంలో ఇతర మతాల్ని దూషించడం, ఇతర మతాల్ని తిట్టడం నేర్పింది మొదటి ఎవడ్రా? మొదటి గెలికింది ఎవడ్రా? గాడిద కొడక, లుచ్చా లత్కోర్ నా కొడక. ముందు గెలికింది హిందువుల్ని క్రిస్టియన్ నా కొడుకులేరా భోసుడికే. ఆ విషయం తెలియదురా నీకు? ఎవరా గాడిద కొడక? శాంతి స్వరూపంగా ఉండే హిందువుల్ని ఈ లుచ్చా నా కొడుకులు, క్రిస్టియన్ అని లుచ్చా నా కొడుకు మొదట గెలికిందనికోసమే కదరా. హిందువుల్లో ఇప్పుడు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు కానీ, కరుణాకర్ లాంటి వాడు కానీ, గోపి సనాతన శీల లాంటి ప్రవీణ్ కుమార్, ఇంక ఎంతో మంది ఉన్నారా గాడిద కొడక, భోసుడికే నా కొడక. ఎందుకు వచ్చారు వాళ్ళంతా యూట్యూబ్లోకి, సమాజంలోకి, సోషల్ మీడియాలోకి? ఆ లుచ్చా నా కొడుకులు, పాస్టర్లు, క్రైస్తవులనే లుచ్చా నా కొడుకులు మా హిందూ దేవీ దేవతలను తిట్టి మా మనోభావాల్ని దెబ్బతీసి మాలో పగని రగిలించేలా చేసిన లంజా కొడుకులు ఎవడరా? క్రైస్తవులు లంజా కొడుకులు కదా? ఎప్పుడైనా మాట్లాడేవరా లంజా కొడుక క్రైస్తవుల గురించి? ఒరే లంజా కొడుకులారా, మీ దేవుని గురించి ఏమిటి? మీ దేవుని గురించి చెప్పుకుంటారా గాడిద కొడుకులారా? ఇతర దేవీ దేవతలను ఎందుకు తిడతారని ఎప్పుడైనా మాట్లాడేవరా భోసుడికే లత్కోర్ లుచ్చా నా కొడక కదా ప్రేక్షకులు? ఈ లుచ్చా నా కొడుకులు, ఈ లుచ్చా లత్కోర్ నా కొడుకు ఏడుపంతా ఎప్పుడు చూసినా హిందువుల మీద ఉంటుంది అనమాట. ఒరే లుచ్చా నా కొడక, లత్కోర్ నా కొడక, మొదటగా మత సామరస్యాన్ని దెబ్బతీసిన లుచ్చా నా కొడుకులు పాస్టర్లు, క్రైస్తవులు రా. ఈ విషయాన్ని పిడి సుందరరావు అని ఉన్నాడు కదరా గాడిద కొడక, విన్నా కదా ఆయన పేరు? ఆయనే చెప్పాడు రా, ఆయనే గడ్డి పెట్టాడు క్రైస్తవ పాస్టర్ లుచ్చా నా కొడుకులకి. చూడు ఆ వీడియో, కరుణాకర్ గారి దాంట్లో ఉంది చూడు. యేసు గురించి నగ్న సత్యాలు చెప్తున్నాం. రాళ్ళు రప్పలో మా వాడిది లేచింది, అదే మా వాడి శవం లేచింది, మీ వాళ్ళు ఎవరు లెగవలేదు అని ఇలాంటి కారు కోతలు కూర్చుంది నువ్వురా సన్నాసి. సరే నీ సంగతి తీసి, కొన్ని వందల సంవత్సరాల నుంచి, ఇంకా చెప్పాలంటే వేల సంవత్సరాల నుంచి ఈ పరమత ద్వేషం అనేది నూరిపోసింది బైబిల్ కదా. అంత సీరియస్ అయితే ఎలా గురు? ఇదే విషయం మీద పిడి సుందరరావు గారు కూడా ఒక వీడియోలో మాట్లాడాడు. ఆయన మన పాస్టర్లే, మన సన్నాసులే అనవసరంగా మత సామరస్యం కలిగిన హిందువుల్ని కెలికారు, వాళ్ళని రెచ్చగొట్టారు. ముందు నుంచి మీరు కాస్త నోరు అదుపులో పెట్టుకుని ఉంటే మీకు తిప్పలు వచ్చేవి కాదు కదా. ఇప్పుడు హిందువులు తిరగబడుతున్నారంటే ఊరికి తిరగబడుతున్నారా అని చెప్పి పిడి సుందరరావు పాస్టర్లకి గడ్డి పెట్టాడు ఆయన. మొదటి నుంచి మనం నోరు కట్టుకొని ఉంటే, మొదటి నుంచి వాళ్ళ దేవుడు జోళ్ళకి వెళ్లకుండా ఉంటే, బైబిల్ నేర్చుకుంటే బాగుండేది కదా. బైబిల్ బోధించేవాడు. ఆయన చెప్పింది అబద్ధమా? ఆయన కల్పించుకుని చెప్పాడా? ఒక్కడి మీద కూడా చర్య తీసుకోవాలా, ఒక్కడి నోరు మూసుకోడు. ఇదొక వ్యూహం. ఏదో సత్రకే మొహీడు. ఏమ్రా లత్కోర్ భోసుడికే నా కొడక, విన్నా కదా? పిడి సుందర్రావే చెప్పాడు. మొదటి నుండి మనం నోరు అదుపులో పెట్టుకుని మన బైబిల్ గురించి, మన వాక్యం గురించి చెప్పుకుంటే సరిపోయేది కదా. ముందు మన క్రైస్తవులేనండి హిందువుల్ని, శాంతిగా ఉన్న హిందువుల్ని కెలికింది మన క్రైస్తవులని ఆయన గడ్డి పెట్టాడు రా భోసుడికే లుచ్చా లత్కోర్ నా కొడక. ప్రశ్నగా నిన్నేరా
ముందు హిందువులు గెలికింది ఎవర్రా? క్రైస్తవులు పాస్టర్లు లుచ్చనా కొడుకులే కదా. వాళ్ళ బైబిల్ వాది వాళ్ళు ఏదో చెప్పుకోకుండా హిందూ దేవుడి గురించి రాయి రప్ప సైతాన్లు అనికేసి హిందువుల్ని గెలికింది ఎవడరా? భోసుడికే లుచ్చానా కొడక. ఏమంటారు ప్రేక్షకులు? ఈ లుచ్చా నా కొడుకు పేరు జోసఫ్ అనమాట. ఆ జోసఫ్ అని పేరు చెప్పుకుని సిగ్గుపడతాడు అనమాట. ఈ సిగ్గు లేని బ్రతుకు ఈ నా కొడుకుది. రావణ్ అని పెట్టుకున్నాడు అనమాట. రావణ్ అంటే విలన్ అనమాట. ఈ నా కొడుకు విలన్. రావణు ఈడు మళ్ళీ జోసఫ్ ఎవరికి పుట్టాడో ఈయనకే తెలియదు అనమాట. అందుకోసమే పేరు ఏమైంది క్లారిటీ లేదనమాట. అందుకే వీని లైఫ్ అంతా ప్రశ్న అని పెట్టుకున్నాడు ఛానల్ పేరు. వీని జీవితం కూడా ప్రశ్నగా మిగిలిపోయింది అనమాట. ఏమంటారు ప్రేక్షకులు? ఏమరా భోసుడికి లుచ్చా నా కొడక, బ్రోకర్ నా కొడక, జోకర్ నా కొడక, మరి దీని గురించి మాట్లాడతావురా? నీ గుద్దల దమ్ముందా? అవరా సాలే, మా హిందువులు గెలికింది ఫస్ట్ ఎవడురా? ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఏదో అంటుంటే నీకు ఎక్కడ మండిందిరా? నువ్వు నాస్తికుడు కదరా, నువ్వు నాస్తికుడు కదా. క్రైస్తవుల గురించి మాట్లాడితే నీకేంటికి మంట అని నువ్వు క్రైస్తవుడువా కదా ప్రేక్షకులు? అంటే ఈ లుచ్చా నా కొడుకులు క్రైస్తవ మతాన్ని ఫాలో చేస్తారన్నమాట. బయట నేను నాస్తికుడు అని చెప్పుకుంటారన్నమాట. ఎందుకంటే హిందువులు మోసం చేయాలి కదా, హిందువుల్ని తప్పుదారి పట్టించాలి కదా. అది ఈ కొడుకుల పని అనమాట. ఇలాంటి లుచ్చా నా కొడుకుని దొరుకుతుందంటే కొడక కుక్కని దండదంతంట కొడకని. నీకు దమ్ము ధైర్యం ఉంటే సన్యాసి మీద కాదు నీ ప్రతాపము, నాలాంటి వాళ్ళ మీద మాట్లాడరా గాడిద కొడక, లుచ్చా భోసుడికే నా కొడక. ఏమంటారు ప్రేక్షకులు? దమ్ముంటే మాలాంటి వాళ్ళ మీద చూపించరా భోసుడికే. సన్యాసుల మీద సాధువుల మీద కాదరా. ఆయన ధర్మ ప్రచారం చేస్తున్నాడు. ఆ నా కొడుకులు మా హిందూ దేవుడిని తిట్టిన దానికోసమే ఈరోజు రాధా మనోహర్ దాస్ ప్రతి ఊరు తిరిగి, ప్రతి ఏరియా తిరిగి, ప్రతి స్టేషన్ తిరిగి అడుక్కుని తినే వాడిని కూడా వాని పేరు అడిగి మళ్ళా ధర్మం గురించి చెప్తాడరా. క్రిస్టియన్ మతం చిట్టిగా చెప్తాడరా. నీకు వచ్చి నొప్పి ఏంటి? నువ్వేం పీకుతావు సాలే? నీవు పీకేద్దాముంటే రా, మా అలాంటి వాళ్ళతో ఆ సన్యాసితో నీకేం పనిరా? నీ మగాడు కదా, నీకు ఒక్కరికి తిట్లు వచ్చారా? మాకు రావా? మాలాంటి వాళ్ళ దగ్గర చూసుకుందాం. మళ్ళా నువ్వు దంతావా, మేమేం దంతామా? ఒక్కడికి ఒకడే, సింగిల్ టు సింగిల్. ఏమరా భోసుడికే నా కొడక, లత్కొర నా కొడక. సో ప్రేక్షకులు, ఈ వీడియో గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ లత్కోర్ లుచ్చా భూషుడికి బ్రోకర్ నా కొడుకుకి ఈరోజు ఇంత బెల్ట్ ట్రీట్మెంట్ చాలనుకుంటానండి. ఎందుకంటే మీకు బోర్ కాకూడదు కదా. చెప్పాను కదా, 10 నిమిషాలు 15 నిమిషాల్లోనే ఈయనకి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తాను, మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాను ప్రేక్షకులకు. సో ప్రేక్షకులు, మీరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి ఈ బెల్ట్ ట్రీట్మెంట్తో ఈ లుచ్చా భోసుడికి లత్కోర్ బ్రోకర్ నా కొడుకు, జోకర్ నా కొడుకుని పొట్టుబుడిమ కానీ మళ్ళీ ఒక వీడియో తగులుకుందామండి. మన బెల్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, మన ర్యాష్ ఎలా ఉంటుందో ఈ కొడుకుకి ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ఈ వీడియో ప్రశ్న అనే లుచ్చా నా కొడుకు భోసుడికి నా కొడుకుకి పంపించే ప్రయత్నం చేయండి. ఓకేనా? మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు. చెప్పండి జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.